వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు రాళానంతపురం గ్రామంలో ముదుగుబ్బ తాలూకా, ముదుగుబ్బ మండలము, ధర్మవరం తాలూకాలో నారాయణ స్వామి గారి ఇల్లు చూస్తాం కదండి. అది వాళ్ళ రెండో అబ్బాయి రవిది. ఇది నైరుతిలో ఇల్లు కట్టుకున్నాడు. అది చూడండి, ఇది చిని తోట ఆయనదే, అది రవిది. ఇది నైరుతిలో కొత్త ఇల్లు కట్టినాడు. నేను ఈరోజు విజిట్కి వచ్చింది. వీళ్ళు కూడా నేను యూట్యూబ్లో చూసే నన్ను పిలిచింది. దీనికి వచ్చేసి ఈ ప్లాట్కి దక్షిణంలో ఒకటి, పడమరలో ఒకటి మెయిన్ రోడ్ ఉందండి. నేను ఇది క్లోజ్ చేయమని చెప్పినాను. ఇది పశువుల షెడ్ కానీ పాయ వేసుకున్నారు. ఈ మెయిన్ ఇంటికంటే ఇది ఎత్తుందండి. ఇది ఒక వరుస తీసేసి షెడ్ సెట్ చేయమని చెప్పినాను. ఇది ఒక వరుస తీసేసి, ఇది క్రాస్గా ఉందండి. బిట్టు క్రాస్గా ఉంటే అది స్క్వేర్ వస్తుంది. అక్కడికి స్క్వేర్ వచ్చేప్పటికి మొత్తం కంచె వేసుకొనేసి ఫెన్సింగ్ వేసి పశ్చిమ వాయువ్యంలోనే మెయిన్ గేట్ పెట్టమన్నారు. ఇక్కడెక్కడ దక్షిణంలో గేటు వద్దని చెప్పినాను. ఇప్పుడు ఇంట్లోపల ఇల్లంతా బాగుందండి. కాకపోతే ఇక్కడ మెట్లకి రూమ్ వేసినారు కదా, మెట్ల మీద నైరుతిలో ట్యాంక్ దగ్గర రూమ్ లేదండి. అక్కడ రూమ్ కట్టుకోమని చెప్పినాను. ఇట్లా ఆగ్నేయంలో మెట్లు వేసినప్పుడు మెట్ల మీద గది కడితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దానికని నేను నైరుతిలో ఒక ఇల్లు కట్టమని చెప్పినాను. ఇప్పుడు ఇంట్లోపలికి పోతే ఇల్లంతా బాగుంది. కాకపోతే వాయువ్యం ఉంది కదా, దీనికి ఎదురుగా వాళ్ళు అవతల పడమరలో రోడ్డు ఉంది, అవకాశం ఉంది, స్థలం కూడా ఉంది, ఒక 10 అడుగులంతా. కానీ వాళ్ళు కిటికీను ఏం విండో ప్లాన్ చేయలేదు. టీవీది అంతా వేసుకున్నారు, టీవీ మోడు. దానికని నేను పైన వెంటిలేటర్ పెట్టమని చెప్పినాను వాయువ్యానికి. మిగతా గదుల అమరిక అంతా బాగుందండి. నైరుతిలో బెడ్రూము, కిచెను, ఆగ్నేయంలో హాల్ తీసినారు. ఇదంతా మీరు చూడవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.